వాక్యం చదవండి. నేను నన్ను నమ్ముకుంటే గనక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకున్నావు. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన. మహాపరిషుడా, జీవం కలిగిన తండ్రి, మేము నిన్ను నమ్ముకున్నానయ్యా. నిశ్చయంగా తప్పించండి. దేనికినైనా మా ప్రాణం అప్పగించబడకూడదయ్యా. ఏ బిడ్డనైనా ఖడ్గానికి గురి కాకూడదు, తప్పించబడాలి. నీ మాటలు వింటుండగానే బిడ్డలకి సహాయం చేసి కృప చూపించమని ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నీవు నన్ను నమ్ముకుంటే కనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించను. దేవుని మీద ఆధారపడి నడిస్తే, దేవుని మీద నమ్మకం ఉంచి అడిగితే దేవుడట నిశ్చయముగా తప్పిస్తాడట. మనుషులు నమ్ముకుంటే మనకు వచ్చిన కష్టం గురించి, మనకు వచ్చిన అనారోగ్యం గురించి, మనకు వచ్చిన వ్యాధుల నుంచి, బాధల నుంచి డబ్బులు ఇచ్చి తప్పించబడదామన్నా కానీ డబ్బులను తప్పించబడలేము. తప్పించే నాదుడే లేడు. హల్లెలూయా. ఒక ప్రమాదం జరిగితే ఎన్ని లక్షలైనా పోసి ప్రాణం కాపాడుకుందామే అనుకుంటారు, కానీ ఆ ప్రాణాన్ని కాపాడుకోలేని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. ఆ ప్రాణం నుంచి విడుదల పొందుకోలేనటువంటి బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకోలేకపోతున్నారని అంటే, వాళ్ళకి దేవుని మీద నమ్మకం లేదు. ఎవరి మీద నమ్మకం లేదు? దేవుని మీద నమ్మకం ఉంచే కొలది నీ పరిస్థితులు కొంచెం కొంచెం తక్కువైపోతూ ఉంటాయి. దేవుని మీద ఆనుకొని నడిచే కొలది నీ బాధలు కొంచెం కొంచెం తగ్గిపోతాయి. నువ్వు ఫస్ట్ దేవుని మీద ఆనుకున్నప్పుడు బరువుగా అనిపిస్తుంది. నీకు బాధలు ఎక్కువైపోతాయి, బాధలు ఎక్కువైపోతాయి, ఇబ్బందులు ఎక్కువైపోతాయి, సమస్యలు. అయితే బరువైనా కానీ మోయగలిగితే, దేవుని మీద నమ్మకం ఉంచి నువ్వే ఉన్నావయ్యా, నిన్నే నేను నమ్ముకున్నాను, నీ బాంచర్ని కాలు మొక్కత నాకు సహాయం చేయని అడిగితే ఆయన మాత్రమే తప్పించగలుగుతాడు. ఆయన మాత్రమే నీకు సహాయం చేసే మనుషులను నీ దగ్గరకు పంపిస్తాడు. ఆయన మాత్రమే నిన్ను ఆదరించి, నిన్ను ఓదార్చి, నీకు చేయి అందించి, నేనున్నానని ధైర్యం చెప్పగలిగే మనుషులను దేవుడే నీ దగ్గరికి పంపిస్తాడు. మనుషులు రారు. దేవుని దయ వాళ్ళకి పుట్టిస్తేనే వాళ్ళు నీకు దగ్గరకు వస్తారు. దేవుడు లాగా వచ్చాడయ్యా, ఈయన వచ్చి నన్ను కాపాడాడు, దేవుడు లాగా వచ్చాడు, ఈయన నాకు సహాయం చేశాడు, దేవుడు లాగా వచ్చాడు, నా భయాన్ని పోగొట్టాడు,
బిడ్డ, అలా వచ్చి సహాయం చేపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారనంటే దేవుడి యొక్క ప్రేరణ బట్టి ఆ మనుష్యుడు, దేవుని యొక్క ప్రేరేపణ బట్టే దేవుడు పదే పదే నువ్వు వెళ్ళని చెప్తేనే ఆ మనుషుడు నీ దగ్గరికి వస్తాడు, నీకు సహాయం చేస్తాడు. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి. హల్లెలూయా. నా శత్రువును నన్ను చుట్టినాను, వరద వలె వదలనను ఎడబాయని దేవా, ఆయన ఫలము యథార్థమైనది. ఆ ఫలం తెలియని వాళ్ళు ఇరువాళ్ళు, ఆయన ఫలం కలిగిన దేవుడు అని తెలియని వాళ్ళు తిరుగుతూ ఉంటారు, కానీ అక్కడే ఉంది వస్తువు అని గమనించలేరు. అక్కడే ఉంది అని గమనించలేదు. బిడ్డ, దేవుడు నీ పక్కనే ఉన్నాడని దేవుడిని నమ్ముకొని కూడా నువ్వు, నీ తండ్రిని నమ్ముకొని కూడా నువ్వు ఎందుకు ఎదుగులాడుతున్నావు? ఎందుకు భయం నీకు? ఆమె ఆమె ఇప్పుడు సాక్ష్యం చెప్పింది కదా, ఆమె గురించి మీరు బాగా ప్రార్థన చేయండి. ఆ పేరు తిరుపతమ్మ, బాగా ప్రార్థన చేయండి. ఆమెకున్న బలహీనత నుంచి దేవుడు పూర్తి స్వస్థత ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. చదువమ్మా. ఎవరిని నమ్ముకున్నారట? ఎవరు నమ్ముకున్నారట? నువ్వు వాళ్ళని ఎలా నమ్మలా? వాళ్ళని ఎలా నమ్ముకుంటే ఆ నమ్మకం మీద వాళ్ళని నీకు నిలబడరు. నువ్వు నమ్ముకుందే ఎవరి మీద అంటే నిన్ను విడిపించే దేవుడి మీద, మనుషుల చేతికి అప్పగించకుండా కాపాడే దేవుని మీద నువ్వు నమ్మకంచున్నావు. అదే నమ్మకం నీకు స్థిరంగా ఉంటే నీ ఇంట్లో ఏ ప్రమాదం కలిగినా నా ప్రభువు ఉచితంగా నిన్ను దాటిస్తాడు, సులువుగా దాటించేస్తాడు. నువ్వు దేనికి ఆధార్యపడవలసిన అవసరం లేదు. నీకు కలుగుతున్న ఒక్కొక్క భయానికి నువ్వు జడియాల్సిన అవసరం లేదు. నీకు కలుగుతున్న ఒక్కొక్క భయానికి నీ గుండె పగిలిపోయే విధంగా బాధపడవలసిన అవసరం లేదు. నువ్వు గుండె పగిలేంత విధంగా రోదన చేయవలసిన అవసరం లేదు. నువ్వు నన్ను నమ్ముకుంటువి కనుక నేను నీకు మాటిస్తున్నా, నీ మీదొట్టు అంటారు కదా. దేవుడు ఏమంటున్నారంటే నిశ్చయముగా, ఏంటంటే నిజంగా నేను మాత్రం మాట తప్పను. నువ్వు నన్ను నమ్ముకున్నావు, నీ కొరకు నేను ఏమైనా చేస్తాను. నీ కొరకు నేను ఏమైనా, చెప్పండి ఎవరు అంటున్నారు ఈ మాట? దేవుడు అంటున్నాడు. కానీ దేవుడు అంటున్న మాట మీద నీకెందుకు నమ్మకం లేదు? ఆయన అంటున్న మాట మీద నీకెందుకు నమ్మకం లేదు? బిడ్డ, నమ్మకం ఉంచు. నేను నిన్ను తప్పిస్తాను. ఎవరి చేతికి నువ్వు అప్పగించమను? నీవు ఖడ్గము చేత పడవు, నువ్వు ఖడ్గానికి బలి కావు.
నువ్వు పరిస్థితులకు బలికావు, నీ సమస్యలకు నువ్వు చిక్కబడవు, నీ ఆవేదనలో నిన్ను కృంగదీయలేవు. ఖడ్గము చేతికి ప్రతి పరిస్థితికి నువ్వు అప్పగించబడవు. నేను నిన్ను తప్పిస్తాను. నీకు తెలియదు, నీకు తెలియకుండానే వస్తున్న ప్రమాదాల్లో అన్నిటిలో నుంచి నేను నిన్ను కాపాడడానికి నీకు తెలియకుండానే నీ ఎదుట నిలబడిన దేవుడును. ఆమేన్. నీ ఎదుట నిన్ను రక్షించడానికి నీకంటే ముందుగా నిలబడగలిగిన దేవుడును. ఆమేన్. ఆమేన్. నా పరిస్థితి ఇంతేనా, నా బ్రతుకు బాగదా అనుకుంటూ ఉన్నావు. నీ పరిస్థితికి బాగలేదా, నీ బ్రతుకు బాగలేదని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఇంకా ఘోరంగా అనుభవించే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇబ్బందులు పాలవుతుంది. నీకంటే ఎక్కువగా ఇబ్బందులు పాలయ్యేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకన్నా గ్రేట్ నువ్వు. హల్లెలూయా చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. తప్పించబడట్లేదు ఈ రోజున ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి యవనస్తులు తప్పించబడట్లేదు. ఒక్కొక్క ఇంటిలో ప్రేరణ చచ్చిపోవాలని మరణ తలుపుతో ఇక్కడికి వచ్చి కూర్చున్న వాళ్ళు ఎవరో ఒకరు ఉన్నారంట. ఎవరాళ్ళు? నాకు మరణ తలుపులే వస్తున్నాయంట. నీకు ఆ తలుపులో నుంచి దేవుడు నిన్ను తప్పించడానికి ఇక్కడ తీసుకొచ్చాడు. ఎవరాళ్ళు? నాకు చనిపోవాలని ప్రేరణతో వచ్చిన వాళ్ళు ఎవరైనా? ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా? నేను ఎందుకు పుట్టాను, నా కర్మ అనుకుంటున్న వాళ్ళు ఎవరిక్కడ? ఆ ప్రభు అంటున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నానైనా. దేవుడు నిన్ను ఏ పరిస్థితికి అప్పగించబోదు. దేవుని మీద ఆనుకో, ఆయన మీద ఆనుకొని నడవడం ప్రారంభించు. ఆమేన్. 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 నీ ప్రాణమును దక్కించుకుందువు. ఇది యెహోవా వాక్కు. నీ కుటుంబంలో ప్రాణహాని ఉందే, దీనిని దేవుడు తప్పించబోతున్నాడు. ఇది యెహోవా వాక్కు. చప్పట్లు కొట్టి ప్రభువుని నామాన్ని కనపరచాలి. నీకున్న ప్రాణం నుంచి కాపాడడానికి దేవుడే నీకు తోడుగా ఉండి నీ శరీరంలోనే నీ ఆత్మ దాటిపోకుండా ఆయన ఆయుష్ను పొడిగించబోతున్నాడు. దీర్ఘాయువును పొడిగించబోతున్నాడు. ఆరోగ్యమును పొడిగించబోతున్నాడు. ఫలాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. శక్తిని దేవుడు ఇవ్వబోతున్నాడు. విడుదల స్వతంత్ర దేవుడు నీ పట్ల దేవుని యొక్క మనస్సాక్షి కలిగిన జీవితంలో ఉన్న బిడ్డ, దేవుని మనసులో ఉన్న నా సహోదరుడు, ఎప్పుడో చెడిపోవాల్సిన వాడివి. ఎప్పుడో వస్తున్న పరిస్థితులకు ఎప్పుడో దేవునికి దూరమైపోవాల్సిన వాడివి నువ్వు. ఏదో ఒక విధంగా దేవుడితో మాట్లాడుతున్నాడు. అందుకే ఇక్కడికి వచ్చిందా. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణములు. ఇది యెహోవా వాక్కు. హల్లెలూయా. దోపుడు సొమ్ము అంటే ఏంటో చెప్పండి. చెప్పండి, దోపుడు సొమ్ము అంటే ఏంటి చెప్పండి. గట్టిగా చెప్తాను. మనది కాని వస్తువు మనం దక్కించుకుంటాం, దాన్నే దోపిడి అంటారు. హల్లెలూయా. హల్లెలూయా. పోయే ప్రాణాన్ని కూడా దక్కించుకోవడమే అది దోపిడి సొమ్ము. హల్లెలూయా. దోపిడి సొమ్ము దక్కించుకున్నట్లుగా నీవు నీ ప్రాణాన్ని దక్కించుకుందువు. హల్లెలూయా. దొంగలు వస్తాడు, దోచుకుని వెళ్ళిపోతాడు అంతే. హల్లెలూయా. నువ్వు ఉండవు ఇంట్లో, నీకున్నదంతా దోచుకుని వెళ్ళిపోతున్నాడు, హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు. అమ్మ దొరికిందని వెళ్ళిపోతాడు. అబ్బాయి డాక్టర్ చెప్తారు నీ ప్రాణం పోతుందని, డాక్టర్ చెప్తారు నీ పరిస్థితి బాగలేదని,
బిడ్డ, దేవుడిని నేను ఎందుకు చూడటం లేదు అనుకుంటున్నా? దేవుడు నా బాధని ఎందుకు గమనించట్లేదని నువ్వెందుకు అనుకుంటున్నా? ఎందుకంత దుఃఖం నీకు? నీ పరిస్థితులు కూడా అలాగే మారబోతున్నాయి. దొంగడు వస్తాడు, సడన్ గా వస్తాడు, తాళాన్ని పగలు కొట్టుకుంటాడు, ఇంట్లో ఉన్నాయని దోచుకొని పోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంట్లో కూడా అపవాది వస్తుంది, నీ ప్రాణం మీద దాడి చేయడానికి వస్తుంది, నీ ప్రాణాన్ని తీసుకోవడానికి వస్తుంది. తీసుకుంటే దానికి రాగానే, అది నీ ప్రాణాన్ని బయటికి లాగానే వాడిలో ఉన్న ప్రాణాన్ని నువ్వు తీసుకోగలిగే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. లాక్కుంటావంటే కొట్టిగా నువ్వు ఓడిపోవు. ఆ ప్రభుత్వం నిలబెడతాడు. ఈ దినాన ఎవరైతే మరణం పంచులు గుండా వెళ్తున్నారో వాళ్ళందరూ తన ప్రాణాన్ని దక్కించుకోబోతున్నారు. నిశ్చయముగా దేవుడు తప్పించబోతున్నాడు. నిశ్చయముగా దేవుడే తప్పించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణ తలంపులతో నా బ్రతుకు ఎందుకు వేస్ట్, నాకున్న పరిస్థితుల్లో వెంటాడుతున్నాయి, నా పరిస్థితులను జయించగలిగే శక్తి కానీ బలం కానీ ఆదుకునే వాళ్ళు కానీ ఎవరు నాకు లేరు అంటేటప్పుడు నా బ్రతుకు ఎందుకు అది ఆలోచనతో కూర్చున్నాడు నా సహోదరుడా. అని దిగులుతో కూర్చున్నాడు నా సహోదరుడా. నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరే అని దుఃఖం నిండైన దుఃఖంతో కూర్చున్నాడు దేవుని పెట్టారా. తేని చేతికి ఒప్పగించబడం, అనే దేనికి ఒప్పగించబడం. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. దేవుడు నిశ్చయంగా దీవించబోతున్నాడు. ఈ మాటలు పట్టుకొని ప్రార్థించు. ఏదాన్ని పట్టుకొని, ఏదాన్ని పట్టుకొని అసలు దేవుడు నిన్ను తప్పిస్తున్నాడు. ఖడ్గం ఎవరో తెలుసా? పరిస్థితులు. ఖడ్గం ఎవరో తెలుసా? మనుష్యత్తి లేని, మనుష్యత్తి లేకుండా చేస్తున్న పరిస్థితులు. దాంట్లో నుంచి దేవుడు తప్పిస్తాడు. నీకు సహాయం అందరూ అనుకుంటున్నారే, దేవుడు అక్కడే నీకు సహాయం చేస్తాడు. వింటున్నావా? హిజ్కియా, మీరు ఎంత లోబడతారో మీ తల్లి అంత విధంగా మారబోతుంది. మీరు ఎంత దేవునికి దగ్గర అవుతారో దేవుడు ఆమెకు పూర్తి జ్ఞానమును దేవుడు ఇస్తాడు, పూర్తి ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడు. ఇప్పటికే చాలా వరకు మారిపోయిందని సాక్ష్యం చెప్తున్నారు. మారిందా, మారలేదా? పూర్తిగా దేవుడు సహాయం చేయను కాక. ఆమె చదువు ఏషియా 41:18. జనులు చూసి ఈ కార్యము చేసిననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలగజేసిననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించున్నట్లు. హల్లెలూయా, 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 హల్లెలూయా. జనులు చూచి యెహోవా వాస్తవం ఈ కార్యము చేసిననియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసిననియు తెలుసుకుని మనస్కరించి స్పష్టంగా గ్రహించినట్లు ఏం చేస్తారంట? ఇశ్రాయేలు యొక్క దేవుడు పరిశుద్ధ దేవుడు. జనులు చూస్తారంట, దేవుడు నీ పట్ల చేయబోయే కార్యాన్ని అందరూ చూడబోతున్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చెప్పు ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దరిద్రులు నీళ్లు వెతుకుతున్నట్లుగా, దరిద్రులకు నీళ్లు దొరకక నాలుగు దప్పిక చేత ఎండిపోతున్న దరిద్రత జీవితాన్ని అలుముకు
ఆమేన్.